అంత ప్రేమ ఉన్నప్పుడు రాయొచ్చు కదా. ఆస్తి కోసమే మీరు ఉంటారా? మావంటే తండ్రితో సమానం ఉన్న ఒకే ఒక కోడలు నువ్వు, కానీ ఇన్ని రకాలుగా మీ కుటుంబ పరువు రోడ్డు మీద తీసుకోవడం, కొడుకు చెప్తా అని చెప్పడం ప్రతి వీడియో నా దగ్గర ఉన్నది. అది కాదు. కానీ చనిపోయినా కానీ ఆస్తి ఎవరికి? ఉన్న కోడలు కొడుకు ఇద్దరే కదా, మీకే కదా వచ్చే ఆస్తి. మరి ఎందుకు అని ఎక్కడ చూసినా ఏ మాటలు అయినా మీ గురించి కొడుకు తర్వాత కోడల గురించి ఎంత గొప్ప చెప్పిండో నేను దాన్ని ఇప్పుడు కళ్ళారా చూస్తే నాకు అంత ఆపత్తి కాదు. కానీ చేసే పరిస్థితి తీసుకోలేదు. దీన్ని ఖచ్చితంగా సాల్వ్ చేసిన తర్వాత ఈ సమస్యల్లో చెప్పండి. ఆస్తి కోసమే మీరు ఉంటారంటే కుదరదు. ఆయన పోయిన తర్వాత అంటే మంచి చూసుకునే బాధ్యత మీదే. ఆయన ఇన్ని రోజులు కొడుకుని చిన్నప్పటి నుండి పెద్దోళ్ళు చేసి సాది నన్ను బతికిస్తారు అనుకుంటే మీరిద్దరు కలిసి తనను